కమ్యూనిస్టులు, ఈ నీతి లేని కమ్యూనిస్టులు, ఒక పద్ధతి పాడులేని కమ్యూనిస్టులు అల్లూరి సీతారామరాజును, నేతాజీ సుభాష్ చంద్రబోసును, భగత్ సింగ్ను వీళ్ళందరూ కూడా దారి తప్పిన దేశభక్తులుగా కమ్యూనిస్టులు మన దేశ చరిత్రను ఎంత వక్రీకరించారో ఒక జాతిని నాశనం చేయడానికి లేదా ఆ జాతిని అంధకారంలోకి నెట్టివేయడానికి నేరుగా ఆ జాతి మీద ఆయుధాలతో దాడి చేయాల్సిన అవసరం లేదు. ఆ జాతికి సంబంధించిన అంతకుముందు ఉన్న గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలను కాస్త వక్రీకరించి భవిష్యత్ తరాలకు చెబితే చాలు. ఎందుకనంటే వారి యొక్క గొప్పతనం మీకు తెలియదు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, వారు సాధించిన విజయాలు కానీ భవిష్యత్ తరాలకు తెలియకపోవడం వల్ల వీళ్ళ భవిష్యత్తు ఎట్లా నిర్మించుకోవాలో వీళ్ళకి కాదు. సరిగ్గా ఈ విషయాన్ని మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్టులు మన దేశ చరిత్రను ఎంత వక్రీకరించారో కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. 1975లో ఈ దేశాన్ని ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని నెట్టివేయడంతో ఆమె నిర్ద్వందంగా ప్రజాస్వామ్యవాదులందరినీ, ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకువెళ్ళి జైల్లో నిర్బంధించడం జరుగుతుంది. ఈ సిగ్గులేని కమ్యూనిస్టులు, ఈ నీతి లేని కమ్యూనిస్టులు, ఒక పద్ధతి పాడులేని కమ్యూనిస్టులు ఆమెకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆమె ఈ దేశానికి సంబంధించినటువంటి చరిత్ర లిఖించడానికి వాళ్ళకు దారాదత్తం చేయడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళంతా ఏం చేస్తారనంటే ఈ దేశానికి సంబంధం లేనటువంటి లెనిన్ను, మావోలను లేదా జడాంగును లేదా ఆయన పేరు ఏమి ఉంటుంది చూడు, వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి గొప్ప గొప్ప వాళ్ళుగా లేదా మొఘళ్ళు మన మీద చేసినట్టు ఆ విధ్వంసకాండాన్ని మొత్తం కూడా ఏది రాయకుండా మన ధర్మం పట్ల, మన దేవాలయాల పట్ల ఏ విధంగా విచక్షణ లేకుండా మన స్త్రీల పట్ల, గోల పట్ల అదంతా కూడా రాయకుండా మొఘళ్ళ చరిత్ర గొప్ప చరిత్రగా వీళ్ళు పాఠ్యపుస్తకాల్లో రాస్తారు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ చరిత్రను తీసుకుంటే కూడా వాళ్ళు మనకు వ్యవసాయం చేయడం నేర్పించిరని, లేకపోతే మనకు రైలు మార్గాలు ఏర్పాటు చేసిరని గొప్పగా రాస్తారు. కానీ మొఘళ్ళ పాలనలో కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ పాలన కావచ్చు, మనల్ని మన జాతి మీద ఎంత విధ్వంసం చేసిర్రు, మన వనరులు ఎన్ని కొలగొట్టిర్రు, ఎంత మందిని క్రూరాత్మకంగా హింసించిర్రు, చంపిర్రు, ఈ విషయాలు మన భవిష్యత్ తరాలకు చెప్పలేదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే వివేకానందుల వారి గొప్పతనం ఇక్కడ చెప్పారు, కానీ ఎవరో బయట సేదానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు యొక్క గొప్ప చేత పాఠ్య పుస్తకాలు చెప్తారు. అల్లూరి సీతారామరాజును, నేతాజీ సుభాష్ చంద్రబోసును, భగత్ సింగ్ను వీళ్ళందరూ కూడా దారి తప్పిన దేశభక్తులుగా ఈ భవిష్యత్ తరాలకు చెప్తూ మనల్ని ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టివేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మిత్రులారా. కమ్యూనిస్టు జెండా కింద పనిచేసే ఎవరైనా సరే ఆ జెండాను పక్కకెట్టి నిజమైన స్వాభిమానం నింపే జెండాలను లేదా సంఘాలను, ఆ సంఘాలలో పనిచేయడానికి మనందరం పూనుకోవాలి. తద్వారా ఈ దేశానికి సంబంధించినటువంటి ఒరిజినల్ విషయాలు మనం తెలుసుకొని స్వాభిమానం నింపుకొని ఈ జాతి పట్ల, ఈ హిందువుల పట్ల ఐక్యతను నిర్మాణం చేయడానికి మనం భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మావోయిస్టుల యొక్క సిద్ధాంతం ఎట్లుంటుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీల కోసం మేము పోరాడతామంటారు. కానీ వాళ్ళ పోలిట్ బ్యూరో ఉంటుంది. పోలిట్ బ్యూరోలో ఏ ఒక్క దళితుడు ఉన్నాడు, ఏ ఒక్క ఆదివాసీ బిడ్డ ఉంటాడు. కానీ నక్సలైట్గా విద్వేషపూరిత పాటలతోటి, విద్వేషపూరిత ప్రసంగాలతోటి నక్సలైట్గా రూపకల్పన చేసి అడవులో పంపుతారు. అక్కడ ఏమీ లేదు, అడవులలో ఉండి ఏం చేయలేకపోతున్నాం, బాధలు పడుతున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పోలీసులను లేదా ఆర్మీని చంపి మరి ఏం సాధించలేకపోతున్నాం, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం నిజం తెలుసుకుని కొద్దిమంది బయటకు వస్తే ఇన్ఫార్మేషన్ లేపడంతోటి వాళ్ళందరినీ కూడా కత్తులతో చంపేస్తున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు, నకిలీ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాధా అని ఒక దళిత బిడ్డను చంపడం జరిగింది. మరి ఇలా మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? కేవలం నక్సలైట్లు చనిపోయినప్పుడు మాత్రమే మానవ హక్కుల సంఘాలు బయటకు వచ్చి మా హక్కులను దెబ్బతీస్తున్నారు అంటారు. ఇలా ఒక దళిత ఆడబిడ్డకు మానవ హక్కులు లేవా? కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ బిడ్డలారా, మావోయిస్టులతోటి, నక్సలైట్లతోటి మన జాతికి విధ్వంసం కానీ లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్ తరాలకు ఏ విధంగా పోతే బాగుంటుందో ఆలోచించి ముందడుగు వేస్తారని కోరుకుంటూ జై భీమ్, భారత్ మాతాకి జై.